హాయ్ అందరికీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెట్, డిఎస్సి, ఎస్ఐ, గ్రూప్ 2, కానిస్టేబుల్, గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఇంగ్లీష్ గ్రామర్ పైన బలమైన పట్టు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ సెక్షన్లోని ఎక్కువ మార్కులు ఈ గ్రామర్ పైనే ఆధారపడి ఉంటాయి. గ్రామర్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ముఖ్యంగా ఫౌండేషన్ లెవెల్ టాపిక్. కానీ దీన్ని పక్కాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్, ఎర్రర్ స్పాటింగ్, ఈవెన్ కాంప్రిహెన్షన్ వరకు అర్థం చేసుకోవడంలో ఎక్స్పర్ట్ అయిపోతారు. నౌన్ గురించి పూర్తిగా ఇక్కడ మీకు ఈ వీడియో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లోని చాలా ముఖ్యమైన టాపిక్ నౌన్ గురించి పూర్తిగా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక వాక్యంలోని ప్రతి పదం ఏ పాత్ర పోషిస్తోంది అనే విషయాన్ని చెప్తుంది. దానిలో మొదటిది నౌన్. ఇది చాలా బేసిక్, అత్యంత అవసరమైన ముఖ్యమైనటువంటి టాపిక్. మనం ఏ వాక్యం మాట్లాడినా అందులో నౌన్ ఉండకపోతే వాక్యం అసంపూర్తిగా ఉంటుంది. ఇప్పుడు మనం పూర్తిగా నౌన్ గురించి, నౌన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఎలా ఉపయోగించాలి అనే విషయంలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నౌన్ అంటే ఏంటి? నౌన్ అనేది ఒక పర్సన్, ఒక ప్లేస్ లేదా థింగ్ లేదా ఒక భావన పేరు. అంటే మనం ఎవరి గురించైనా, ఎక్కడ, ఏ ప్లేస్ గురించైనా సరే, ఏ వస్తువు గురించైనా సరే, ఏ భావం గురించైనా సరే మాట్లాడాలంటే ముందుగా దానికి ఒక పేరు ఉండాలి. దాన్నే నౌన్ అంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. రాజు ఈజ్ ఏ డాక్టర్. ఈ వాక్యంలో రాజు అనే పదం ఒక వ్యక్తి పేరు. ఇది నౌన్. డాక్టర్ అనే పదం కూడా వ్యక్తి యొక్క వృత్తిని సూచిస్తోంది. ఇది కూడా నౌనే. ఇంకో ఉదాహరణ, హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. ఇక్కడ హైదరాబాద్ అనే పేరు ఒక ప్రదేశాన్ని సూచిస్తోంది. కాబట్టి ఇది కూడా నౌనే. లవ్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఫీలింగ్. ఇక్కడ చూడండి, లవ్ అనే పదం ఒక భావన, కనుక ఇది కూడా నౌన్. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మీనింగ్ఫుల్ సెంటెన్స్లో నౌన్ చాలాసార్లు తప్పనిసరిగా ఉంటుంది. నౌన్స్ ఎందుకు ముఖ్యమైనవి? చూడండి, మనం మాట్లాడే ప్రతి వాక్యంలో ఒక సబ్జెక్ట్, అంటే ఒక చేసేటువంటి వ్యక్తి, కర్త అంటాం దీని తెలుగులో, ఉండాలి. ఆ సబ్జెక్ట్కి సాధారణంగా నౌన్ లేదా ప్రొనౌన్ వస్తుంది. Without a noun, there is no clarity on what or who the sentence is about. అందుకే మీరు ఇంగ్లీష్ గ్రామర్లో ఎక్స్పర్ట్ కావాలంటే నౌన్ పైన బలమైన పట్టు మీకు అవసరం. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ నౌన్ లేక టైప్స్ ఆఫ్ నౌన్ ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం నౌన్స్ని 5 ప్రధాన భాగాలుగా విభజించాం. అవేంటంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా అర్థం తెలుసుకుందాం. మొదటగా ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకమైన పేరు. ప్రాపర్ నౌన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి, ప్రత్యేకమైన ప్రదేశానికి లేదా వస్తువుకి ఉండే ఖచ్చితమైనటువంటి పేరు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ రవి అనే పేరు ఒక వ్యక్తికి ప్రత్యేకంగా ఉంది, కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఇండియా ఈజ్ ఏ బిగ్ కంట్రీ. ఇక్కడ ఇండియా అనే పేరు ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పేరు. ఇది కూడా ప్రాపర్ నౌన్. జనవరి ఈజ్ ఏ కోల్డ్ మంత్. ఇక్కడ జనవరి అనే పదం ఒక ప్రత్యేకమైన నెల, దాని పేరు, కాబట్టి ఇది కూడా ప్రాపర్ నౌన్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రాపర్ నౌన్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్తో ప్రారంభించాలి. ఇది ఒక ఇంపార్టెంట్ గ్రామర్ రూల్. ఇక రెండవది కామన్ నౌన్ అంటాం దీన్ని. ఇది సాధారణంగా ఉండేటువంటి పేరు. కామన్ నౌన్ అనేది ఒక వ్యక్తి, ఒక ప్రదేశం లేదా ఒక వస్తువు యొక్క సామాన్య రూపాన్ని పర్టికులర్గా కాకుండా సూచిస్తుంది. దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ బాయ్ అనే పదము ఏ అబ్బాయి అయినా సరే ఒక సాధారణ అబ్బాయిని సూచిస్తుంది. కాబట్టి బాయ్ అనేది కామన్ నౌన్. దట్ సిటీ ఈజ్ బ్యూటిఫుల్.
ఇక్కడ సిటీ అనే పదం ఒక ప్రదేశం యొక్క సాధారణ రూపాన్ని సూచిస్తోంది. ఇది కూడా కామన్ నౌన్. ద రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఫాస్ట్. ఇక్కడ రివర్ కూడా ఒక సాధారణ నదిని సూచిస్తుంది. కాబట్టి రివర్ అనేది కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఒక స్పెసిఫిక్ పేరు కాదు, అదొక గ్రూప్లోని ఆబ్జెక్ట్స్ని జనరల్గా సూచించేటువంటి నౌన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ అంటే ఏంటి? సమూహాన్ని సూచించేటువంటి పేరు. కలెక్టివ్ నౌన్ అనేది ఒకే రకమైన వ్యక్తులు లేదా వస్తువుల సమూహాన్ని ఒక పదంతో సూచించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణలు చూద్దాం. ద టీమ్ ఈజ్ ప్లేయింగ్ వెల్. ఇక్కడ టీమ్ అనేది చాలామంది ఆటగాళ్ల సమూహాన్ని సూచిస్తోంది. కాబట్టి టీమ్ అనేది కలెక్టివ్ నౌన్. ఏ బంచ్ ఆఫ్ కీస్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ బంచ్ అనేది కీస్ అనే సమూహాన్ని సూచిస్తోంది. కాబట్టి ఇది కూడా కలెక్టివ్ నౌన్. ద క్లాస్ ఈజ్ సైలెంట్. క్లాస్ అనేది ఒక సమూహం, అంటే చాలామంది విద్యార్థుల సమూహాన్ని ఈ పదం సూచిస్తోంది. అంటే అర్థం ఏంటి? కలెక్టివ్ నౌన్స్ అన్నీ కూడా సమూహాలని సూచిస్తాయి, కానీ వాటిని ఒక్క పదంతో మాత్రమే మనం చెబుతాము. ఇక నాలుగవది అబ్స్ట్రాక్ట్ నౌన్. భావనను సూచించేటువంటి పేరు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది మనం చూడలేని కానీ అనుభవించగలిగే భావాలు, వాటి లక్షణాలు లేక మెంటల్ స్టేట్స్ని సూచిస్తోంది. ఎగ్జాంపుల్స్: ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇక్కడ ఆనెస్టీ అనేది ఒక లక్షణం. దీన్నే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఇది కనపడదు. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. ఇక్కడ లవ్ అనే భావన మనకు కనిపించదు, కానీ మనం దాన్ని అనుభవించగలుగుతాం. ఇది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ ఫ్రీడమ్ అనే భావన మనమందరికీ కూడా అవసరం. ఇది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ మన హృదయానికి సంబంధించినటువంటి భావాలు. ఇవి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కావు. ఇక ఐదోది మెటీరియల్ నౌన్. అంటే పదార్థాన్ని సూచించేటువంటి దాన్ని మనం మెటీరియల్ నౌన్ అంటాం. మెటీరియల్ నౌన్ అనేది వస్తువులు తయారయ్యే పదార్థాలకు పేరు. ఉదాహరణలు: గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. ఇక్కడ గోల్డ్ అనేది ఒక లోహం పేరు. ఇది మెటీరియల్ నౌన్. మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ మిల్క్ కూడా ఒక లిక్విడ్ స్టేట్లో ఉండేటువంటి పదార్థం. ఇది కూడా మెటీరియల్ నౌన్. ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. ఇక్కడ వుడ్ అనే పదం వస్తువుకు ఉపయోగించిన పదార్థాన్ని సూచిస్తోంది. ఇది కూడా మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్స్ ఎక్కువగా అన్కౌంటబుల్గా ఉంటాయి, కాబట్టి వీటికి ఆర్టికల్స్ ఏ మరియు యాన్ ఉపయోగించకూడదు. ఇక కౌంటబుల్ వర్సెస్ అన్కౌంటబుల్ నౌన్స్. నౌన్స్ని మనము కౌంట్ చేయగలిగే విధంగా, అంటే లెక్క పెట్టేటువంటి విధంగా మరియు లెక్క పెట్టలేనటువంటి విధంగా కూడా మనము విభజించవచ్చు. కౌంటబుల్ నౌన్స్ ఉదాహరణలు చూద్దాం. బుక్, యాపిల్, పెన్, ఇవన్నీ కూడా. ఎగ్జాంపుల్: ఐ హ్యావ్ 3 books. అంటే బుక్స్ అనేవి మనం కౌంట్ చేయవచ్చు, కాబట్టి బుక్స్ అనే వాటిని కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. తర్వాత అన్కౌంటబుల్ నౌన్స్. ఎగ్జాంపుల్: మిల్క్, షుగర్, ఇన్ఫర్మేషన్. సెంటెన్స్ చూడండి. షీ గేవ్ మీ సమ్ మిల్క్. ఇక్కడ మిల్క్ అనే పదం కౌంట్ చేయలేం మనం, కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్. ఆ తర్వాత సింగులర్ వర్సెస్ ప్లూరల్ నౌన్స్. సింగులర్ నౌన్స్ అంటే ఒకటే వస్తువు లేక ఒకే వ్యక్తి. ప్లూరల్ నౌన్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు లేదా వ్యక్తులు లేదా ప్రదేశాలు. ఎగ్జాంపుల్స్: 1 cat సింగులర్, many cats ప్లూరల్. 1 boy సింగులర్, many boys ప్లూరల్. 1 child సింగులర్, many children ప్లూరల్. 1 man సింగులర్, many men ప్లూరల్. 1 tooth సింగులర్, many teeth ప్లూరల్. ఎగ్జామ్లో చాలా ముఖ్యమైన భాగం ఇది. ప్లూరల్ ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి, కాబట్టి అవి ప్రాక్టీస్ చేయాలి. ఇక తర్వాత పొసెసివ్ నౌన్స్ అంటే ఓనర్షిప్ను చూపించేటువంటి నౌన్స్ అని చెప్పి వీటిని చెప్పవచ్చు.
పొసెసివ్ నౌన్స్ అనేది యాజమాన్యాన్ని చూపించేందుకు ఉపయోగిస్తాం. నౌన్కి ఎస్ లేదా ఈఎస్ అనే పదాలు చేర్చడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఉదాహరణకు రవీస్ పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ రవీస్ అనే పదం చెప్పే వ్యక్తికి పెన్ ఓనర్షిప్ను తెలియజేస్తుంది. ద డాగ్స్ టెయిల్ ఈజ్ షార్ట్. ఇక్కడ డాగ్స్ అనే పొసెసివ్ నౌన్ టెయిల్పై ఉన్నటువంటి ఓనర్షిప్ని చూపిస్తుంది. ఆ తర్వాత నౌన్ జెండర్ ఫార్మ్స్. నౌన్స్ని జెండర్ ఆధారంగా కూడా మనము డివైడ్ చేయవచ్చు. అవి చూద్దాం. మస్కులిన్ జెండర్ అంటే మ్యాన్, కింగ్, ఫాదర్. రెండవది ఫెమినైన్ జెండర్ ఉమెన్, క్వీన్, మదర్. కామన్ జెండర్ టీచర్, స్టూడెంట్, డాక్టర్. న్యూటర్ జెండర్ పెన్, టేబుల్, చైర్. జెండర్ నౌన్స్ కూడా ఎగ్జామ్లో ఎర్రర్ స్పాటింగ్లో ప్రశ్నలుగా వస్తూ ఉంటాయి. ప్రాక్టీస్. ఈ కింది వాక్యాల్లో మీరు నౌన్ ఏదో గుర్తుపట్టండి. అది ఏ రకం నౌనో చెప్పండి. హైదరాబాద్ ఈజ్ ఏ బిజీ సిటీ. ఇక్కడ హైదరాబాద్ అనేది ఏ నౌన్? ఇది ప్రాపర్ నౌన్. ఐ సా ఏ బాయ్ ఇన్ ద పార్క్. ఇక్కడ బాయ్ అనేది ఏ నౌన్? కామన్ నౌన్. ద టీమ్ ఈజ్ రెడీ. టీమ్ అనేది ఏ నౌన్? కలెక్టివ్ నౌన్. ఆనెస్టీ ఈజ్ గుడ్ క్వాలిటీ. ఆనెస్టీ అనేది ఏ నౌన్? అబ్స్ట్రాక్ట్ నౌన్. దిస్ చైన్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఇక్కడ గోల్డ్ అనేది ఏ నౌన్? మెటీరియల్ నౌన్. ఇక కంక్లూజన్కి వచ్చేస్తే ఇప్పటి వరకు మనం నౌన్ అనే టాపిక్ని పూర్తిగా నేర్చుకున్నాం. మీరు ఒకసారి కాన్సెప్ట్ పైన బలం పట్టు తెచ్చుకుంటే గ్రామర్లో ఎక్కువగా వచ్చే ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ ఫార్మేషన్, కాంప్రిహెన్షన్ వంటివి చాలా ఈజీ అవుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? పడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయవచ్చు. మరిన్ని గ్రామర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రొనౌన్ గురించి పూర్తిగా చర్చించుకోబోతున్నాం. Until then, happy learning and all the best for your exams. Thank you.